హలో అండి, వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే యూరోపియన్లు రాకలోని పరిచయం అండి. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లోని భారతదేశానికి ఎంతమంది యూరోపియన్లు వచ్చారు, అసలు అంటే భారతదేశానికి ఎంతమంది యూరోపియన్లు వచ్చారు చూసామండి. యూరోపియన్లు ఎవరెవరు వచ్చారు, వాళ్ళ అవరోహణ క్రమంలో పెట్టాము. నెక్స్ట్ వాళ్ళ రాజధాని చూసాము, వాళ్ళు ఏ దేశానికి చెందిన వారు చూసాము, వాళ్ళు ఏ సంవత్సరంలో వచ్చారో చూసాము, నెక్స్ట్ ఏ సంవత్సరంలో వెళ్ళిపోయారు చూసాము. వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీ కంపెనీ ఏ సంవత్సరంలో స్థాపించారో కూడా చూసారు. అయితే అసలు ఈరోజు టాపిక్ ఏంటంటే యూరోపియన్లు ఉన్నారు కదా, యూరోపియన్లు భారతదేశానికి రావడానికి గల కారణం అంటే పరిచయం, అసలు ఏ విధంగా వచ్చారు ఆ భారతదేశానికి మరి తెలుసుకోవాలి కదా. యూరోపియన్ పరిచయం ఈరోజు చూద్దామండి. యూరోపియన్ రాకలోని పరిచయం అంటే మన యూరోపియన్ రాక పరిచయానికి వెళ్ళే ముందు మనం క్రీస్తు శకం 1453 దగ్గర వెళ్ళాలండి ముందు ఒకసారి. ఓకేనండి, ఈ క్రీస్తు శకం 1453 వరకును యూరోపియన్లు అనేవారు ఉన్నారు కదా. ఈ యూరోపియన్ అనేవారు ఏం చేసేవారంటే రోడ్డు మార్గాల గుండానే భారతదేశానికి వచ్చి వాళ్ళ వ్యాపార వ్యవహారం చూసుకొని మళ్ళీ రోడ్డు మార్గాల గుండానే వాళ్ళు యూరోపియన్లు వాళ్ళ దేశానికి వెళ్తూ ఉండేవారండి. అంటే ఈ రోడ్డు మార్గాల ద్వారా ఎలా వచ్చేవారంటే ఈ కాన్స్టాంటినోపుల్ అనే ప్రాంతం గుండా భారతదేశానికి రోడ్డు మార్గాల ద్వారా వచ్చి ఉండేవారండి యూరోపియన్లు. ఈ కాన్స్టాంటినోపుల్ అంటే ప్రజెంట్ దీని పేరు ఏంటంటే ఇస్తాంబుల్ అండి. ఈ ఇస్తాంబుల్ ఎక్కడ ఉందంటే టర్కీ అండి, అది తెలిసింది, టర్కీలో ఉందన్నమాట. అంటే ఈ 1453 వరకును ఈ కాన్స్టాంటినోపుల్ గుండా యూరోపియన్లు రోడ్డు మార్గాల ద్వారా భారతదేశానికి వచ్చి వారి వ్యాపారం చేసుకొని వారి వ్యాపార వ్యవహారాలన్నీ చూసుకొని మళ్ళీ రోడ్డు మార్గాల గుండానే యూరోపియన్ వాళ్ళ దేశానికి వెళ్ళిపోతూ ఉండేవారు. అయితే ఈ 1453లోని ఈ కాన్స్టాంటినోపుల్ ఉంది కదా, ఈ కాన్స్టాంటినోపుల్ని తుర్కులకు చెందినటువంటి రెండో మహమ్మద్ అనే అతను ఏం చేశాడంటే ఆక్రమించాడు అన్నమాట. ఈ 1453లోనే తురుస్కులు ఉన్నారు కదా, ఈ తురుస్కులకు చెందినటువంటి ఈ రెండో మహమ్మద్ అతను ఏం చేశాడంటే ఈ కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించాడు అన్నమాట. ఆక్రమించడంతో ఇతను గమనిస్తున్నారు అన్నమాట. వీళ్ళు యూరోపియన్లు ఉన్నారు కదా, ఈ యూరోపియన్లు అందులోనూ ఈ కాన్స్టాంటినోపుల్ గుండా కదా రోజు వెళ్ళడం, వాళ్ళు భారతదేశానికి రావడం, రోడ్డు మార్గాల నుండి రావడం, వ్యాపారం చేసుకోవడం, డబ్బులు సంపాదించడం, మళ్ళీ రోడ్డు మార్గాల గుండానే మళ్ళీ వాళ్ళు యూరోపియన్ వాళ్ళ దేశాలకు వెళ్ళిపోవడం, ఇవన్నీ గమనిస్తున్నారు అన్నమాట. గమనించి అది మనసులో ఉంచుకొని వీళ్ళేంటి మన రోడ్డు మార్గాల గుండా రావడం, మన రోడ్డు మార్గాల గుండా భారతదేశానికి వెళ్ళడం, అక్కడ ఏమైనా వ్యాపార వ్యవహారాలు చేసుకోవడం, ఆస్తులు సంపాదించుకోవడం, మళ్ళీ ఇతర వ్యవహారాలు చేసుకోవడం, ఇవన్నీ చేస్తున్నారు, మళ్ళీ మన రోడ్డు మార్గాల గుండా వస్తున్నారు అని ఇతను మనసులో ఒక ఆలోచన ఉందన్నమాట. ఆలోచన ఉంచుకున్నాడు. తర్వాత ఈ రెండో మహమ్మద్ ఉన్నాడు కదా, ఈ రెండో మహమ్మద్ వీళ్ళకి మనకి ఏమైనా పూర్వంలో ఏమైనా జరిగాయా అని చెప్పి ఒకసారి ఆలోచించుకున్నాడు అనమాట. ఆలోచించుకుంటే వీళ్ళకి ఈ తుర్కులకి యూరోపియన్లకి పూర్వంలో కొన్ని యుద్ధాలు జరిగాయండి. అయితే చూస్తాను చూడండి. ఈ తుర్కులు అని అన్నారు కదా, ఈ తుర్కులు తర్వాత యూరోపియన్లు. ఈ తుర్కులు అనే వాళ్ళండి ముస్లిమ్స్ అండి. యూరోపియన్ అనే వాళ్ళు క్రైస్తవులండి. అయితే ఎంత చెప్పాను కదా, ఈ తుర్కులకు సంబంధించినటువంటి ఈ రెండో మహమ్మద్ ఉన్నాడు కదా, ఈ రెండో మహమ్మద్ చెప్పాను కదా మనకి వీళ్ళకి ఏం జరిగాయని. ఈ తుర్కులు అంటే ముస్లిమ్స్కి ఈ క్రైస్తవులకి పూర్వంలోని మత యుద్ధాలు జరిగాయండి. ఈ మత యుద్ధాలు జరిగాయి. ఈ మత యుద్ధాలనే క్రూసేళ్ళు అనేవారండి. క్రూసేళ్ళు
ఈ క్రూషియల్ 9 యుద్ధాలు జరిగాయండి. 9 యుద్ధాలు జరిగాయండి. అయితే ఈ తురుస్కులు ఏమైనా చెప్పాను కదా, ముస్లిమ్స్, ఈ యూరోపియన్లను క్రైస్తవులు, ఈ ముస్లింస్కి క్రైస్తవులకి మత యుద్ధాలు జరిగాయండి. ఈ మత యుద్ధాలని క్రూసేల్ అనేవారండి. ఈ 9 జరిగాయండి. ఇవన్నీ ఆలోచించుకున్నాడు అనమాట ఈ రెండో మహమ్మద్. అంటే మత యుద్ధాలు అంటే ఒక రోజుతో 2 రోజులతో ఆగిపోయి కాదు కదా, ఒకరు ఆగిపోయిన సరే వేరే దగ్గర ఎక్కడ స్టార్ట్ అవుతుంటుంది. సపోజ్ ఇప్పటికి అమెజాన్ ఫారెస్ట్ అయింది గుర్తుందండి, మన అమెజాన్ ఫారెస్ట్ అమెరికాలోని. ఒక దగ్గర నీళ్ళు ఆడుతుంటే మరొక దగ్గర కాలుతూ ఉంటుంది, అక్కడ మన ఇంకో దగ్గర ఎక్కడ కాలుతుంది. మత యుద్ధాలు కూడా సేమ్ అంతేనమాట. ఈ రెండో మహమ్మద్ అన్నాను కదా, ఈ రెండో మహమ్మద్ అప్పుడు ఏం చేసి కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించని చెప్పాను కదా. ఈ రెండో మహమ్మద్ ఇవన్నీ గుర్తుంచుకున్నాడు. ఒకటేంటంటే వీళ్ళ రోడ్డు మార్గాలు గుండా వెళ్ళి రోడ్డు గుండా ఇండియాకి వెళ్తున్నారు, రోడ్డు మార్గాలు గుండా ఇండియాకి వెళ్ళి వీళ్ళ ఆస్తులు సంపాదించుకొని రోడ్డు మార్గం గుండా మళ్ళీ వెళ్తున్నారు. నెక్స్ట్ ఏమన్నా వీళ్ళకి మాకు పూర్వంలో చూసుకుంటే మత యుద్ధాలు జరిగాయి. ఓకే అండి. అయితే మళ్ళీ వీళ్ళకి మాకు మరో క్రూషియల్ యుద్ధం స్టార్ట్ అవ్వచ్చు. అవును కదా, ఈ ఇటుపక్క నుంచి వెళ్తున్నప్పుడు ఎవరికి ఏమైనా గెలకొచ్చు. ఈ రోడ్డు మార్గాలు గుండా వెళ్తున్నప్పుడే మళ్ళీ ఆక్రమించవచ్చు, ఏమైనా జరగవచ్చు అని చెప్పి ఈ రెండో మహమ్మద్ అనే అతను ఉన్నాడు కదా, ఈ రెండో మహమ్మద్ అనే అతను ఏం చేశాడంటే ఇందా చెప్పాను కదండి, ఈ కాన్స్టాంటినోపుల్ గుండా వెళ్తున్నారు కదా, ఇండియాకి వస్తున్నారు కదా అప్పట్లోనే. ఈ కాన్స్టాంటినోపుల్ గుండా ఉన్నటువంటి రోడ్డు మార్గాన్ని మూసివేయడం జరిగింది అనమాట, నిలిపివేసాడన్నమాట. ఈ రెండో మహమ్మద్ అతనే ఈ కాన్స్టాంటినోపుల్లోని రోడ్డు మార్గాన్ని మూసివేయడం జరిగింది. అప్పట్లో ఏంటి, ఎవడు బలవంతుడైతే వాళ్ళదే కదా రాజ్యం, ఎవడు బలవంతుడైతే ఎక్కడికైనా వెళ్ళడం, బలవంతుడైతే వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించడం జరిగేది అనమాట. సో ఇది రోడ్డు మార్గాన్ని మూసివేయడంతో యూరోపియన్లు ఏం చేయగలరు, అప్పట్లో చెప్పాను కదా, ఎవడ బలవంతుడైతే వాళ్ళే. మీ ప్రాంతం మీ ఇష్టం, మీకు అంతే, ఇంకా అదేం చేయలేకపోయారు. మీ ప్రాంతం మీ ఇష్టం అండి, మీకు నచ్చినట్టు చేయండి అని చెప్పడం జరిగింది అనమాట. చెప్పడం జరగడంతో అప్పుడు ఈ యూరోపియన్లు ఏం చేస్తారంటే భారతదేశానికి వెళ్ళడానికి ఇంకా రోడ్డు మార్గాలు లేకపోతే ఇంకా సముద్ర మార్గం కదా, ఈ సముద్ర మార్గాన్ని అన్వేషణ ప్రారంభించడం జరిగిందనమాట. ఇలాగా రోడ్డు మార్గాల నుంచి సముద్ర మార్గాలకి అన్వేషణకి ప్రారంభించిన తర్వాత యూరోపియన్లు ఏం చేశారు, వారు సముద్ర మార్గాన్ని అన్వేషించడం ప్రారంభించడం జరిగిందని చెప్పాను కదా. అలా సముద్ర మార్గాల అన్వేషణ ప్రారంభించిన వారిలో మొదటి వారే పోర్చుగీస్ వారండి. సముద్ర మార్గాలు అన్వేషించిన వారు మొదటి వారు ఎవరంటే పోర్చుగీస్ వారండి. ఈ పోర్చుగీస్ వారు అప్పుడు పోర్చుగల్లోని రాజు ఎవరంటే హెన్రీ అండి. ఈ హెన్రీ అని అతనికి ఏం చేశాడంటే క్యూరియాసిటీ ఎక్కువ అన్నమాట. క్యూరియాసిటీ అంటే పక్క రాజ్యాల్లో ఏం జరుగుతుంది, పక్క ప్రాంతాల్లో ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ ఎక్కువ ఉండేది అనమాట. అంటే ఏదైనా చెయ్యాలి, ఎంటర్ప్రైనర్షిప్ ఎక్కువ అనమాట. ఏదైనా చెయ్యాలి, మనం ఏదైనా సాధించాలి అన్న దాంతో ఏం చేస్తాడంటే జాబ్రాల్టర్ అనే జలసంధిని దాటుతాడన్నమాట. జలసంధిని దాచి ఆఫ్రికాలోని మొరాకో దేశాన్ని చేరుకుంటాడన్నమాట. ఈ జాబ్రాల్టర్ అనే జలసంధిని దాటి ఆఫ్రికాలోని మొరాకో దేశాన్ని చేరుకొని మళ్ళీ సురక్షితంగా మళ్ళీ బాగా ఇతను ఏం చేస్తాడంటే పోర్చుగల్కి రావడం జరిగి అయితే ఇదేదో బాగానే ఉందని చెప్పి అప్పుడు ఏం చేస్తాడంటే ఈ పోర్చుగల్ ఉంది కదా, ఈ పోర్చుగల్ రాజధాని అయినటువంటి లిస్బన్, ఈ లిస్బన్లోని ఈ హెన్రీ అని అతను ఉంది కదా, ఇతను ఆల్రెడీ వెళ్ళాడు. అంటే నౌకలు ఏ విధంగా ఉంటాయి ఏం చేస్తే తెలుసు కదా, అప్పట్లో అంత టెక్నాలజీ లేదనమాట. అందుకు ఏం చేశాడంటే ఈ లిస్బన్ ఉంది కదా, ఈ లిస్బన్లో ఇతను ఏం చేస్తాడంటే నావికా శిక్షణ కళాశాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట.
నావిక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. అంటే నావిక శిక్షణ కేంద్రాలు అంటే ఇప్పుడు నౌక నడపడానికి కెప్టెన్స్ కావాలి, సైలర్స్ కావాలి కదా. సో వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి ఒక నావిక శిక్షణ కళాశాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. అందుకే ఈ నావిక శిక్షణ కళాశాలను ఏర్పాటు చేయడం వల్లే ఈ పోర్చుగల్ రాజు అయినటువంటి హెన్రీ ఉన్నాడు కదా, ఈ హెన్రీకి ఏం చేశారంటే ది నావిగేటర్ అని బిరుదుందనమాట. ది నావిగేటర్ లేదా నావికా హెన్రీ అని పిలవడం జరిగింది అనమాట, ఈ హెన్రీ అని అతన్ని. ఓకే అండి. అయితే ఈ హెన్రీ పేరంతోనే భారతదేశానికి మొదట సముద్ర మార్గం కనుగోవడానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే బార్డిమియో డియాజ్ అనమాట. బార్డిమియో డియాజ్ ఈ హెన్రీ పేరంతోనే. ఈ బార్డిమియో డియాజ్ ఏంటంటే భారతదేశానికి సముద్ర మార్గం కట్టుకోవడానికి బయలుదేరుతారనమాట, బయలుదేరడం జరుగుతుంది అనమాట. 1497 బయలుదేరడం జరుగుతుంది అనమాట. 1487లో బయలుదేరడం జరుగుతుంది అనమాట. సో ఇతను ఏం చేస్తాడంటే ఇది ఆఫ్రికా ఖండం కదండి. అయితే యూరోప్లోని పోర్చుగల్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ చిన్న దేశం అండి. ఇక్కడ నుంచి ఇలా ఈ ఆఫ్రికా ఖండం అడుగు భాగానికి వస్తాడండి. ఇక అడుగు భాగం వచ్చిన తర్వాత అక్కడ తుఫాన్లు అవి ఎక్కువ ఉండి మరి ఇంకా నేవీ ఉంది కదా, అదే నౌక వెళ్ళడానికి అవ్వకపోవడంతో అతను బ్యాక్ వచ్చేస్తాడు. బ్యాక్ వచ్చి ఈ ఆఫ్రికా ఖండం ఉంది కదా, ఈ ఆఫ్రికా అడుగు భాగాన్ని తుఫాన్లు అగాధం పేరు పెడతాడండి. ఈ బార్డిమియోజు దీనికి ఏం చేస్తారంటే ఆఫ్రికా ఖండానికి తుఫాన్ల అగాధం పేరు పెట్టడం జరుగుతుందండి. ఈ బార్డిమియో తర్వాత వచ్చిన అతనే రెండవ జాన్ అండి. ఈ రెండవ జాన్ కూడా ఇక్కడ నుంచి పోర్చుగల్ నుంచి బయలుదేరి ఇతను కూడా ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతాడండి. ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయి ఇతనేం తుఫాన్ల అగాధం పేరు పెడతారు కదా బార్డిమియో. దీనికి ఏం చేస్తారంటే ఇతను ఏం పెడతారంటే రెండవ జాన్ అన్నాడు కేప్ ఆఫ్ గుడ్ హోమ్ అని పేరు పెడతాడు. కేప్ ఆఫ్ గుడ్ హోమ్. కేప్ ఆఫ్ గుడ్ హోమ్ అని పేరు పెడతాడు. కేప్ ఆఫ్ గుడ్ హోమ్ అంటే ఇక్కడ నుంచి ఎటుపైపు వెళ్ళొచ్చు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇస్రాయల్ అయితే ఆసియా మన ఇండియా వెళ్ళొచ్చు, ఇస్రాయల్ అయితే దక్షిణ ఉత్తరాంగా కూడా వెళ్ళొచ్చు అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు బాగా క్లియర్ కాదు. భారతదేశానికి ముందు సముద్ర మార్గం కొనుగోడానికి వచ్చినటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే బార్డిమియో డియాజ్. ఇతను ఏం చేస్తాడు, దక్షిణాఫ్రికా ఉంది కదా, ఈ దక్షిణాఫ్రికా అగాధానికి వచ్చి తుఫాన్ల అగాధం పేరు పెడతాడు. దక్షిణాఫ్రికా అడుగు భాగానికి ఏం చేస్తాడంటే తుఫాన్ల అగాధం పేరు పెడతాడు. ఓకే అండి, తుఫాన్ల అగాధం పేరు పెడతాడు. ఇతను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇతని తర్వాత వచ్చినటువంటి రెండో వ్యక్తి భారతదేశానికి సముద్ర మార్గం కొనుక్కోవడానికి రెండవ జాన్. ఈ రెండవది ఇతను కూడా దక్షిణాఫ్రికా అడుగు భాగానికి వస్తాడు. అడుగు భాగానికి వచ్చి అక్కడ ఒక తుఫాన్లు ఎక్కువ ఉండడంతో ఇతను ఏమేమి పేరు పెడతాడంటే దక్షిణాఫ్రికా అడుగు భాగానికి కేప్ ఆఫ్ గుడ్ హోమ్ అని పేరు పెట్టడం జరుగుతుంది. కేప్ ఆఫ్ గుడ్ హోమ్ అని పేరు పెట్టడం జరుగుతుంది అనమాట. ఓకే అండి. వీళ్ళ తర్వాత వచ్చిన అతనే కొలంబస్ అండి. పేరు వినే ఉంటారండి కొలంబస్.
ఈ కొలంబస్ కూడా భారతదేశాన్ని కనుగొనడానికే వస్తాడండి, భారతదేశాన్ని సముద్ర మార్గం కనుగొనడానికే వస్తాడండి. ఇతని ఏ దేశం చెందిన స్పెయిన్ అండి, పోర్చుగల్ అండి, స్పెయిన్. ఓకే అండి. అయితే ఇతను ఏమైనా అట్లాంటిక్ మహాసముద్రం దాకా వచ్చిన తర్వాత దారి తప్పిపోతాడండి. దారి తప్పిపోయి వేరే సైడ్ వెళ్ళిపోతాడు అనమాట. వేరే సైడ్ వెళ్ళిపోయి కరేబియన్ దీవులు ఉంటాయి, ఈ కరేబియన్ దీవుల దగ్గరికి వెళ్ళి మీరు ఇండియా వాళ్ళని అడుగుతాడు అన్నమాట. ఇతను కొలంబస్ ఇండియా వాళ్ళంటే వాళ్ళు ఇండియా వాళ్ళు కాదంటారు. అప్పుడు ఏం చేస్తాడంటే వీళ్ళకి ఏమన్నా వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టడం జరుగుతుంది అన్నమాట. ఈ కరేబియన్ దీవులకి ఏం చేస్తాడంటే ఇతను ఇండియా కనుక్కోవడానికి వచ్చాడు కదా, అందుకే వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టడం జరుగుతుంది. ఓకే అండి. తర్వాత ఇతను అమెరికా వెళ్తాడు. అమెరికాను కూడా కొనుక్కోవడం జరుగుతుంది అన్నమాట. కొలంబస్ కొనుక్కోవడం జరిగి మీరు అక్కడికి వెళ్ళి అమెరికా వెళ్ళి కూడా ఇతను మీరు ఇండియన్స్ అని అడుగుతాడు అన్నమాట. కాదంటారు, వాళ్ళకి అమెరికాని పేరు పెడుతున్నారు. అందుకే కొందరు ఏమైనా అమెరికా వాళ్ళని రెడ్ ఇండియన్స్ అని కూడా అంటారు, గుర్తుందండి. ఇదే అండి దీనివల్లే. ఓకే అండి. నెక్స్ట్ వీళ్ళ తర్వాత వచ్చిన వాడే వాస్కో డి గామా అండి. వాస్కో డి గామా అండి. ఈ వాస్కో డి గామా 1460లోని సైన్స్ నగరంలో జన్మిస్తాడండి. అదే పోర్చుగల్లోని సైన్స్ నగరంలో జన్మిస్తాడన్నమాట 1460లో. ఇతనికి ఏంటంటే నాకంటే ముందు వెళ్ళిన వాళ్ళు ఎవరు భారతదేశం కనుగోలేకపోయారు, నేను ఎలాగైనా కనుగోవాలని చెప్పి చాలా మైండ్లో వేసుకున్నాడు అన్నమాట. మైండ్లో వేసుకొని ఇతను ఎలాగైనా సరే నేను భారతదేశాన్ని సముద్ర భాగం కనుగోవాలని ఫిక్స్ అయిపోతాడండి. ఫిక్స్ అయిపోయి ఇతను 1497లోని పోర్చుగల్ నుంచి బయలుదేరుతాడండి. 1497 పోర్చుగల్ నుంచి బయలుదేరి దక్షిణాఫ్రికా అగాధాన్ని చేరుకుంటాడు అనమాట. ఎప్పుడు 1498లో చేరుకోవడం జరుగుతుంది. 1498లో చేరుకోవడం జరుగుతుంది. 1498లో తర్వాత ఈ 1498లో చేరుకున్న తర్వాత ఇక్కడ మిగిలిన నావికులు ఉంటారు కదా, ఈ నావికులు అడుగుతాడు ఏమని, నేను ఎలాగైనా సరే భారతదేశానికి వెళ్ళాలి, సముద్ర మార్గం కనుగోవాలని చెప్పి ఇతర నావికులు అడుగుతాడు అనమాట. ఇతర నావికులను అడగడంతో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు అంత కష్టపడే అవసరం లేదండి, ఇక్కడ ఇండియాకి చెందినటువంటి ఒక గుజరాతీ మర్చెంట్ అని అతను ఉంటాడండి. అతను ఇండియా నుంచి వజ్రాలు అయితే తెచ్చి దక్షిణాఫ్రికాకి అమ్ముతూ ఉంటాడండి. అమ్ముతూ ఉండమని దొంగచాటుని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడండి ఇండియాకి. మీరు అతన్ని పట్టుకుంటే మీ పని అయిపోతుందండి అని చెప్తాడనమాట. అతను ఎవరంటే అహ్మద్ మజీద్ అని అతను అనమాట. ఈ గుజరాత్ వ్యాపారి. ఇతన్ని పట్టుకుంటే మీ పని అయిపోద్ది అని చెప్పి వాస్కో డి గామాకి చెప్తారన్నమాట ఇతని నావికులు. సో ఈ అహ్మద్ మజీద్ని కలుస్తాడనమాట. ఈ వాస్కో డి గామా కలిసి నాకు ఇండియాకి సముద్ర మార్గం కనుక్కోవడానికి నువ్వు హెల్ప్ చేయాలి, లేకపోతే ఈసారి నుంచి ఇటువైపు వచ్చి నువ్వు నీ వజ్రాల వ్యాపారం అని చేసుకోవడానికి మీకు అనుమతి ఇవ్వు అని చెప్పి ఇతను అర్థం జరుగుతుంది అనమాట. సో ఇతను భయపడతాడు కదా, భయపడంతో ఈ అహ్మద్ మజీద్ కదా, ఓకే అండి నేను మీకు హెల్ప్ చేస్తాను ఇండియాకి సముద్ర మార్గం కనుక్కోవడానికి చెప్తే ఇప్పుడు ఇద్దరు బయలుదేరుతారు అన్నమాట. ఇద్దరు బయలుదేరి ఇండియాకి సముద్ర మార్గాన్ని 1498 మే 17వ తేదీన కనుక్కోవడం జరుగుతుందండి. మే 1498 మే 17 అండి. కొన్ని పుస్తకాల్లో మే 20-21లా ఉంటాయండి. ఇది సివిల్ సర్వీస్లోనే అథెంటిక్ డేట్ అండి. మే 17 సివిల్ సర్వీస్లో ఉన్నటువంటి బుక్కుల్లో ఉన్నటువంటిదండి మే 17. ఇది కన్ఫర్మ్ చేసుకోండి. ఈ 1498 మే 17వ తేదీన ఇతను ఏం చేస్తారంటే భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనడం జరుగుతుంది అనమాట. ఎవరండి? వాస్కో డి గామా. ఎక్కడికి వస్తారంటే కేరళలోని కాలికట్ అనే నగరాన్ని చేరుకోవడం జరుగుతుంది. కాలికట్ అనే నగరాన్ని అప్పుడు రాజు ఎవరంటే జామరిన్ అండి. ఈ జామరిన్ అతను ఆహ్వానించడం జరుగుతుంది అనమాట. ఎవరిని? మన వాస్కో డి గామాని ఆహ్వానించడం జరుగుతుంది అనమాట. ఇలా అయితే సార్ నాకు డౌట్ సార్ అని వచ్చారు అనమాట. అయితే సార్ ఈ గుజరాతీ మర్చెంట్ ఉన్నాడు కదా, ఈ గుజరాతీ మర్చెంట్ అయినటువంటి అహ్మద్ మజీద్ ఉన్నాడు కదా, ఈ మజీద్ కాదు సార్ మనకి భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నది అని అనొచ్చు కదా. సో
ఇతని భారతదేశ సముద్ర మార్గం కనుగొని కాదు, యూరోపియన్ కంట్రీల నుంచి భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నది ఎవరు అనమాట. ఎవరంటే వాస్కో డి గామా. అతను ఎలక్ట్ చేసినటువంటి భారతీయుడు ఎవరంటే అహ్మద్ మజిద్ అని అనమాట. ఇదండి ఇది భారతదేశానికి ఏ విధంగా సముద్ర మార్గం కనుగొన్నదో ఇదండి. నెక్స్ట్ క్లాస్లోని మనం వీళ్ళు ఉన్నారు కదా, పోర్చుగీస్ వారి గురించి, డచ్ వారి గురించి, నెక్స్ట్ బ్రిటిష్ వారి గురించి, నెక్స్ట్ డెన్మార్క్ వారి గురించి, ఫ్రెంచ్ వారి గురించి, వాళ్ళు భారతదేశానికి వచ్చి వాళ్ళు వర్తక వ్యాపారాలు ఏ విధంగా చేశారు, వాళ్ళ సంస్థలు ఏ విధంగా స్థాపించారు, అవన్నీ చూద్దామని. అయితే నేను మీకు లాస్ట్ క్లాస్లోనే ఒక క్వశ్చన్ అనేది గుర్తుందండి. ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి చివరి యూరోపియన్లు ఎవరని అది చూద్దామండి. ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి చివరి యూరోపియన్లు ఎవరని మేము లాస్ట్ క్లాస్లో అడిగాను కదండి. పోర్చుగీస్ వారండి. వచ్చారండి. పోర్చుగీస్ వారండి 1670 వచ్చారండి. అయితే భారతదేశానికి వచ్చినటువంటి మొదటి యూరోపియన్లు పోర్చుగీస్ వారే, భారతదేశం నుంచి వెళ్ళిపోయినటువంటి చివరి యూరోపియన్లు పోర్చుగీస్ వారే, ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి చివరి యూరోపియన్ కూడా పోర్చుగీస్ వారండి. 1690 వచ్చారు. అప్పుడు రాజు ఎవరంటే అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షాహీ అండి. అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షాహీ వీళ్ళకి అనుమతి ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఏమైనా వీళ్ళు క్రిస్టియన్స్ కదా, వీళ్ళకి ఏమైనా మచిలీపట్నంలోని ఒక చర్చ్ కట్టుకోవడానికి కూడా అనుమతి ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ మనం పోర్చుగీస్ వీళ్ళ గురించి చెప్పుకుందామండి. ఓకేనండి.